చూడండి. ఏంది 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 మళ్ళీ చెప్పు. పాపం అండి, ఇక్కడ రోడ్ల పంట వెళ్తుంటే రాకేష్ మాస్టర్ వైఫ్ అని నేను గుర్తుపట్టి మరీ తీసుకొచ్చిన. ఇక ఇదేదో కావాలనేసి వంద కాదు 150 పీతలా తిన్నావు. అమ్మ నీకు ఇష్టమా తిండి అంటే? తిండి 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 అని తింటుంటే నాకు అస్సలు ఇష్టం అండి తెలుసా. ఎప్పుడు పీతలా తింటా. నాదా ఈ సాంగ్ అందరూ బాగున్నదన్న. ఏది నేను సాయితో బాగుంది. మళ్ళీ ఇంకోసారి వీడియోలో కూడా తీసాడు. బాగుంది, మంచిగా ఉందా? ఇదండి అమ్మ పరిస్థితి. ఇట్లా ఈ బట్టలు ఎవరు ఇచ్చిరో ఎలా ఏమో తెలియదు కానీ అంత లేదండి. ఈ షర్ట్ అండి, ఈ షర్టు లక్ష్మమ్మ ఇచ్చిందండి. ఏమంటే మీరు కామెంట్లు పెడుతుర్రు పాప మిమ్మ కోసం అని, మీరు కష్టపడి పెడుతురు కామెంట్లు, కానీ ప్రతి కామెంట్ మీకు చదివి ఒక వీడియో చేసి పెడతానండి. మేమైతే మాత్రము అందరు మీకు మంచి పెడుతున్నారు, చెడు పెడుతున్నారు, కామెంట్లు అందరు పెడుతున్నారు. అందరి కోసం తప్పకుండా మీ కామెంట్లు అన్నీ చూపిస్తాను ఒక వీడియోలో, అంతే కదమ్మా? నన్ను చూపిస్తుంది చూడండి. పార్సల్ చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు తీసుకొని బతుకుతుంది మే. నీకే, నాకు వద్దు, నాకు వేరేది ఏమైనా తీసుకుంటాను నేను. ఇదండి అమ్మ పరిస్థితి. మొత్తానికి పాపం అలా నెత్తి గీరుకుంటుంది, రోడ్ల పెంట తిరుగుతుంది. ఇక చూడండి, ఇది కృష్ణానగర్ అన్నట్టు ఇదంతా. ఇక్కడ అలా తిరుగుతుంది. అమ్మ నీకు ఎందుకు, నీకు ఏమైనా హెల్ప్ కావాలా? ఇలా రోడ్లు అంటే తిరుగుతున్నావు తల్లి నువ్వు? చెంప మీద చేయి తీయమ్మా, ఎందుకు అట్లా పెట్టుకున్నావు? స్టైల్ అది చూడండి. మీ స్టైల్ మరి ఎక్కడ ఉందంటే డస్ట్బిన్ దగ్గర ఉంది. చెప్పమ్మా. హాయ్ అండి. ఒక్క సమోసా చాలమ్మా, తినమ్మా. ఎందుకమ్మా తినవా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, అమ్మ నాకు సమోసా కొనిచ్చింది ఈరోజు. ఇక సమోసా ఎందుకమ్మా ఇవాళ సమోసా కొనాలి అనిపించింది నీకు? తినమ్మా, ఒకటన్నా తిని తల్లి. అయ్యో ఇగో ఇక మీరు అందరూ కామెంట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. మీ కామెంట్లల్లో నేను రిప్లై నేను ఇస్తా, ఒకరోజు వీడియో చేసి పెడతా అందరికి. ఇగో అమ్మా ఫ్రెండ్స్, అమ్మ కోసం అని నేను అది ఏంది ఇవన్నీ బట్టలు తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇగో ఈ బట్టలన్నీ తీసుకొని వచ్చిన నేనే అమ్మకు. ఎప్పుడు వచ్చింది అక్కడికి? పైకి రానివ్వదు కింద. 4 వేసుకున్నారు. ఇల్లు నేను వెళ్తానంటే ఆర్డర్ తెచ్చి పోలీసులు వెళ్తానంటే అప్పటి నుంచి ఇద్దరికి పడదు. అలా అంటారా? ముద్దుగా వెళ్తానమ్మా అనాలి. అందుకనే అమ్మ డిమాండ్ డ్రెస్ అంటుందా? అందుకని వెళ్తుంటే కిందకి వచ్చి బండి మీద తీసుకెళ్ళింది. ఎస్ప్రే బోళ్ళు భోజనం పెట్టారు, తింటున్నాం. కరెక్ట్గా వరిసేస్తుంది అక్కడి నుంచి. వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి వీళ్ళందరూ మింగేసి నా మీద ఇద్దాం చెప్పకుండా వెళ్ళిపోయి ఇంకా డ్రెస్ అమ్మ నీకు రోటీ తిను, చల్లగా అయితే బాగుంటుంది అది. ఎవరు ఇచ్చారమ్మ ఇది పాయింట్? దానికి ఎవరో ఇచ్చారో అది నాకు ఇచ్చింది. పచ్చడా దాచుకుంటావా అమ్మ? మరి దాచుకుంటారా చెప్పవా? ఇన్ని బట్టలు తెచ్చినానండి నేనే. అమ్మ త్వరలో చీరల బిజినెస్ పెట్టిస్తుందా అండి? నేనే పెట్టిస్తున్నా. నెలకు 6,000 శాలరీ ఇచ్చి చీరల బిజినెస్ పెట్టిద్దామని. రేపు మధ్యాహ్నకి వెళ్ళి మేము చీరలు తీసుకొస్తామండి. ఆన్లైన్లో పెడుతున్నాం. అక్కడ చదువుకుంటాయా?
ఎట్లా చార్మినార్ దగ్గర. రేపు వెళ్ళి మేము చీరలు తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి మరి నిన్ను ఎందుకు తీసుకెళ్ళాను. ఇప్పుడు వెళ్దామంటే వెళ్దాంపా. ఉన్నాడు వెళ్దాం అంతే, ఎటో ఒకటి తిరిగి వద్దాం. మరి డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బులు ఎందుకు లేవు? మరి ఉంటుంది. తినేది చూపిస్తలేదండి, కావాల్సి దాచుకుంది. తినేది చూపించే వరకు వీడియో పని చేయండి, తినేది చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే అదేందమ్మా, వావ్ వావ్ భలే ఉంది కదమ్మా నీకు. తాడు కట్టుకోవాలి, గంగిరెద్దులా ఉంది తల్లి. మరి అందుకే మరి ఉండాలి నీకు నవ్వటానికి కూడా. అదేంటి అయ్యి బాబోయ్ కోటు. ఇదండి అమ్మ పరిస్థితి. మాట్లాడితే అమ్మ పరిస్థితి అంటే ఇద్దరు పడుకో నీకేం ముట్టిందిరా అంటున్నారు జనాలు కామెంట్లో. నన్ను అలా జరుగుతున్నాడు, మాయలో ఉంటారు మీరు బంగారంలో ఉంటే ఇది పరిస్థితి అంటే. ఆమెకేమి వాళ్ళు ఇచ్చిన పైసలతో తిని బతుకుతుంది మంచిగానే పెడుతున్నారు కామెంట్లు. నువ్వు చెప్పండి అది ఇది తెచ్చిన బతుకులు బతుకుతుందండి. నేను అన్న పులివెందుల వాళ్ళు ఇస్తున్నారండి ఆమెకి. అంటే మళ్ళీ కామెంట్లో ఏం చేసినారంటే ఒక ఆమె ఎందుకు ఈసారి వాళ్ళు ఇచ్చిన డబ్బులు చూపించలేదని పెట్టింది ఆ కామెంట్లు. వాళ్ళు చెప్పిరా నీకు ఆ డబ్బులు చూపించొద్దు అనేసి, అందుకే డబ్బులు ఈసారి వీడియోలో పెట్టలేదని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు నిజంటే డబ్బులు చూపించలేదమ్మా ఈసారి? ఈసారి డబ్బులు ఎందుకు చూపించలేదంటే దేవుడికి తెలుసు. రహస్యం అది. రహస్యం అంటే అండి అవి ఇండియన్ లోట్లు కాదంట, ఫారెన్ లోటు అంటే ఆఫ్రికా లోట్లు అంటే అవి, అందుకే చూపించలేదమ్మ. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఒక చీర ముక్కనో జాకెట్ ముక్క చేయడం కూడా నాకు హెల్ప్ చేసి చెయ్యరా? మరి బయటలు చేయకపోతే ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎవరు చేశారు? ఇది వేరు, అమెరికా నుంచి వచ్చినాయి ఏవి బట్టలు? ధర్మం చేసింది నాకు. ఇప్పుడు అవన్నీ హెల్ప్ చేసిన బట్టలే కదా నీకు ఇవి. ఇప్పుడు మనం వెళ్దాము వద్దా బయటికి? వెళ్దాం. ఇట్లా డ్రెస్సులు అంటే ఇష్టం అమ్మ నీకు? ఇదేం డ్రెస్ అమ్మా? 2,000 3,000 డ్రెస్సులు. వావ్ చూడు ఎంత బాగుంది. బాగుందమ్మా డ్రెస్. ఇది నీకు సరిపోదు. ఇది సన్నంగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అది నేను సన్నగానే ఉన్నా, నీకు మళ్ళీ పీతలా లేను అంతా ఎందుకు అనిపించుకుంటావు? ఇది ఏంది? ఏంటిదమ్మా ఇది? ఆఫ్రికాలో అమెరికా. చూడు అసలు ఏముంటానంటే కట్టుకుంటే శ్రీదేవిలో ఉంటాను. నువ్వా? వావ్ వావ్ చీర బాగుంది. నాకు నువ్వు లింక్ ఎట్టేసావు మా ఇద్దరికే. నువ్వు నేనా? అది చెబుతుంది, నువ్వే లింక్ కొట్టేసావు. కొట్టేవాడిని కొట్టేస్తే మనకి యూస్ వెళ్తామని చెప్పావంట. ముస్తానికి అడగనా? అడుగు. మళ్ళీ గొడవలు అయితే మనకి చూసుకో. మళ్ళా నేను ఎందుకు చెప్తామ్మా ముస్తానికి నేను కొట్టమని? చెప్తే నాకు చేయదమ్మా. నాకు తెలిసి 7-8 ఏళ్ళ నుంచి పరిచయం అది. అమ్మ నన్ను నమ్మవా నువ్వు? నేను నమ్ముతాను కానీ మరి అలా చెప్పలేదని చెప్పింది కదా ఇవాళ. నాకు ఎడదీసాడమ్మా నన్ను అక్కడ కొట్టితే యూస్ వెళ్తాయి అంటే నేను రెడీ. కానీ ఆమె నీ మీద ఎప్పుడు చెడ్డగా చెప్పలేదు తెలుసా? ఇన్ని రోజులైంది ఎప్పుడు చెప్పింది చెప్పలేదు. నాకు చెప్పలేదు. నీకు చెప్పలేదు, సాయితూ చెప్పింది. అన్న ఎన్నో డబ్బులు ఇవ్వాలి, నా అమ్మకి ఎన్నో డబ్బులు పెట్టి నా ఎన్నో ఇమ్మని అడిగింది అంటే తెలుగు. మరి చెప్పాలి కదా, ఇంటికి వచ్చే చెబుతాడు మీరు ఇద్దరు గుర్తుకుంటారని చెప్పలేదు అంటున్నాను. నాకు తెలుసు. నాకైతే నాతోనైతే ఎప్పుడు మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంది ఆమె. ఎప్పుడు గొడవ పడలేదు మేము. కానీ చీర అమ్మ ఒకసారి ఇట్లా మీద వేసుకోక చాలా బాగుంటుంది చీర. కూడా నాది రాలేదు వీడియోలు చూసిన. వెనకాల ఉంది కానమ్మా ముందుకు రాలేదు. ఆ సందులోకి వచ్చినాడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అమ్మ 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 గర్భం వచ్చింది జాగ్రత్త రోతీకు అన్నది. ఈ మళ్ళీ పించేసారో ముందులో తెలుసా? ఈ కేసు ఎడిసి పెట్టాక చాలా మంది జడిసిపోయి మానేశారు యూట్యూబ్లో కూడా. కానీ నీ నోరు ఊరుకుండదా అమ్మ తల్లి? ఎప్పుడేం మాట్లాడతావో తెలియదు. ఎప్పుడేంటి మరి? అవును నువ్వు నన్ను కొట్టలేదా? ఇప్పుడు అవసరమా ఇన్ని సంవత్సరాల తర్వాత? మరి నువ్వే కదా గెలిగింది. నేను అస్సలు గెలకలే. నేను ఈ సమోసా తినమ్మా అని చెప్పినా, నువ్వేమో అది తీస్తలేవు, రోటీ తీస్తలేవు. ఎందుకు తీస్తలేవు నాకు అర్థమైతలేదు.
ఇది ఫెవికాల్ పెట్టి అందించాలంటమ్మా ఈ బ్యాగ్. అదా వావ్ సూపర్ అమ్మ బ్యాగు. ఇది ఒకటి మిస్టేక్. ఇది ఇష్టం లేదు నీకు, బాగుంటుందిలే. అది వేసుకుంటే నువ్వు తమన్నలా ఉంటావు. ఆమె ఇంగు తమన్నా, నువ్వు ఓల్డ్ తమన్నా. ఓకే. ఇది వేసుకుంటే ఒక జయమాలిని, జయప్రద. నువ్వు విలన్లే ఉంటావు మా పక్కన. నేనా? ఇంకా నాతో మీరు నటించాలంటే షార్ట్ ఫిల్మ్ తీద్దాం రాజు. మరి ఇప్పుడు రాత్రి తీద్దాం పాంటే నా షార్ట్ ఫిల్మ్ 500 ఇస్తాను. షార్ట్ ఫిల్మ్కి 500 ఇస్తావా? వీడియోకి. అదే షార్ట్ ఫిల్మ్కి 500 ఇస్తావు నువ్వు. షార్ట్ ఫిల్మ్కి 500 ఇస్తావా? మరి మంచిగా అది ఎడిటింగ్ అంతా చెప్పివద్దా నేను? 1000 ఇస్తావు, లేకపోతే నీకు 2000 3000 మానేసి నాటకం చేస్తున్నావు. ఎడిటింగ్ చేయించుకోదమ్మా, నేను డబ్బింగ్ చేయించుకోవాలి. ఎడిటింగ్ 500 చేయడు. ఏమనుకుంటావు? మామూలుగా ఇంటర్వ్యూలు కాబట్టి ఇస్తున్నాను, అదే డబ్బులు ఇంట్లో లేక. అది తినమ్మా, ఒక వీడియో తీసుకో కదా. ఉండమ్మా, కంగారు పడిపోతే ఎలాగే. నాకు ఏమి ఇయ్యగా, నువ్వు తిను, నాకు వీడియోలో వదిలితే చాలు. మీరు చూపించాను కదా అక్కడ, నాకు చూపించిన. చూపించాడు అని ఎప్పుడు చెప్పినావు? అక్కడ చెప్పలేదు. వీడియో తీసి అది నువ్వు తిను, తింటా ఉంటే వీడియోలు తీస్తే జనాలుగునా వావ్ రాజు ఏం సుఖం వచ్చింది ఈమెకి అంటారు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ చేసాడు. ఇది అమ్మ పరిస్థితి. దొంగ నువ్వు ఎందుకు మామూలు నువ్వు. ఇదండి మాస్టర్కి ఏ రోజు నేను ఒకటి కొనిద్దానండి. ఎన్ని డబ్బులు ఉండేయండి అప్పుడు మాస్టర్కి కొనేదాన్ని అమ్మ. అయ్యో కానీ సరిగ్గా ఆపలేదు, చూసావా, కానలేదు. అది అట్లే ఉంటుంది అమ్మా, ఆగలేరు కాబట్టి అట్లే ఉంటుంది. ఓపెన్ చేసి తినాలా, అట్లా తినొద్దు. ప్లేట్ ఇగో టై ప్లేట్ గిన్నెలు చూడు, నేను అటు నుంచి తోమలేదు అక్కడ. ఇది అమ్మ పరిస్థితి అండి. ఇలా అని తినాలా? కాదు, ఇలా కొరికినే తినేయటం లేదు. నీ బొందా ఓపెన్ చేసుకుని చూడు, చికెన్ ఉందా లేదా, అందులో ఏమన్నా ఉందేమో. ఉంటది. ఏమన్నా పెడతారమ్మా, నీకు తెలియదు. ఓపెన్ చేసి చూడు, చికెన్ ఒక్కటే కాదు ఏమన్నా ఉంటుంది. సూపర్, నేను తిన్నాను కదా. అవునా? ఏమో తెలియదు, ఏం తింటావో ఏమో. అంత ముడ్డు కొత్త కూతురు ముడ్డు కడుగుతావో కడగకూడతావు తెలిసి వెళ్ళి మగ్గుతో తీసుకుని కడుగు. కాదు ఏమంటే డొప్పుంటే డొప్పులో ముంచేస్తున్నాడండి. అలా చేయకూడదు రాజు. 7 రోజులు ఇంటికి వచ్చి. వేరే వాళ్ళ నువ్వు? ఎవరైనా నువ్వు వేరే ఆమె కాదు కదా, మా ఫ్రెండ్ కదా తల్లి, ఓల్డ్ ఫ్రెండ్ నువ్వు. అట్లా సాస్ చేసుకుంటారా? నీకు తెలియకపోతే మాట చూడు, నువ్వు పుట్టకల మింగు అంతే. నాకు వద్దు, అస్సలు వద్దు, నాకు కొంచెం ప్రామిస్ వద్దు. నేను బిర్యానీ అయితే తిందాం అనుకున్నా కానీ నువ్వే రాలే. తిను మరి. ఎందుకు నేను ఒక్కనే ఎట్లా తింటా? అది కూడా ఉంది దగ్గర. నాకు అట్లా ఒక్కనే తినబుద్ధి కాదమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఇంత జీవిలాగా బతుకుతుంది అమ్మ. అమ్మకి ఎవరన్నా సూపర్ అండి. రోజుకి 2 రోజులు ఒకసారి మాస్టర్ కొనిద్దాన్ని, తర్వాత నేను కొనుక్కునేదాన్ని. అమ్మ ఈ షర్ట్ చేతి నిండా డబ్బులు ఉండాలి. అప్పుడు యూట్యూబ్, నాకు యూట్యూబ్ నుండి కూడా వచ్చేటట్టు దీవించమ్మా. కదిబాబుకి యూట్యూబ్లో డబ్బులు రావట్లేదండి, ముందులో దీవించండి. రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే వాడు చేతిలో ఉంటే నాకు ఏదో ఇప్పించాడో ఇస్తాడండి. అందుకు రావాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నానండి. కరిబాబు డబ్బులు ఇస్తే నన్ను కూడా బయటికి తీసుకెళ్తాడు, వీడియోకి తీసుకెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారమ్మా? నేను కొనుక్కున్నాను 1000 రూపాయలు పెట్టి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారమ్మా. మూసుకొని ఇచ్చిన మరి లేపు అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది. మరి అన్నీ చెప్పలేదు, అయ్యి మూసుకొని ఇచ్చిందండి. ఆ డ్రెస్సులన్నీ ఇచ్చింది ఓకే, చూపించినావు. కానీ ఇప్పుడు మీద వేసిన డ్రెస్ గురించి చెప్పాలి. అమెరికా నుంచి ఇచ్చారండి 2,000 డ్రెస్సులు. దానికి దేవుడు వస్తుంది కానీ అలాంటి బుడబుక్కలు ఇదండి ఎలాంటివి. అది నాకు ఇచ్చింది. వావ్ నైస్ డ్రెస్ అమ్మా. తన్ని మధ్య వ్యక్తులు నన్ను పట్టమని చెప్పారండి 2-3 నెలల నాడు. అందుకోసం మేము ఇద్దరు విడిపోయామండి. నేను కూడా సీరియస్ అయిన ఉంటే మీద ఎప్పుడైతే పోలీస్ కేసు పెడతాను అన్నానండి. వాళ్ళకి యూస్ వస్తుందని నాకు కొడితే మరి నాకు తేడా కదండి, పెద్దదాన్ని 80 సంవత్సరాలు కానీ. అప్పటి నుంచి మానేస్తుందండి. ఇవాళ పాపం నాకు బాధగా ఉందమ్మా, మాకు పండుగ వస్తుంది, పండగకి భోజనాలు రావాలి రా అనేసి బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టండి, వీడియో తీసుకుని ఆ బట్టలన్నీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ బాబు తీసుకుంటున్నాడు, నేను తీసుకోలేదండి. ఇంకా చూసారా అలా ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక పైకి వెళ్దాం. ఎందుకు ఇది ఏం చేస్తున్నాం? కానీ డ్రెస్ పులిలో ఉన్నావు. మరి డ్రెస్సులను పులి పిల్లలా ఉన్నావు.
ఇంకు పిల్లలా ఉన్నావు తెలుసా. ఆ వీడియో చేసినా కదా నేను ఒక వీడియో, ఏమనిపించిందమ్మా నీకు? చాలా బాగుంది. 2-3 సార్లు వీడియో కూడా తీసుకున్నారా, అది సాంగ్ బాగుంది సాంగ్. నువ్వు ఎందుకమ్మా ఈ మధ్య రీల్స్ నువ్వు రావట్లేదు, ఇది ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావా? అమ్మ అగ్గిపెట్ట మచ్చతో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్పుడు అగ్గిపెట్ట మచ్చని నువ్వు ఇద్దరు కలిసి వీడియోలు చేసినారు కదా, ఎట్లా ఉంటే నీకు పండి ఉంటున్నా, కోపం ఉంటున్నా, మచ్చని చూస్తే ఏమనిపిస్తుందమ్మా నీకు? కోపం ఉంటుంది, కానీ కళ్యాణ్ గారి పేరు సారీ పెద్ద ఆయన చేయమంటే చేశారు. ఇది అది ఎపిసోడా? రోజుకి 5,000. రోజుకి నీకు 5,000 అప్పట్లోనే? నాటకం అనుకుంటున్నాడు రోజుకి 5,000. అంత నైనతారవా నువ్వు? ఏమన్నా 5,000 తీసుకున్నంత నైనతారవా నువ్వు? నాకు ముస్కాన్కి కూడా 5,000, స్వాతినటి కూడా 5,000. అమ్మ స్వాతి రాణి నువ్వు కూతురమ్మంటావా ఫ్రెండ్ అంటావా? అక్కడ స్వాతి నాయుడికి ఒకవేళ నువ్వు ఏమంటారు చీర ఇవన్నీ ఓడి బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు అమ్మకి పెట్టినావా ఎప్పుడైనా? పెట్టలేవా? పెడతావా? నువ్వు ఇస్తావు ఎప్పుడు? పాపం ఆమె బాధపడుతుంటుంది కదా ఎప్పుడు, ఎవరు నాకు తల్లి చూడాలని బాధపడుతుంటుంది. అందుకొక నువ్వు ఒక తల్లిలాగా చూస్తావా, పెడతావా చీర అవన్నీ? అక్క అంటుందే అన్నాను నన్ను. తల్లి అంటే ఏం పైసలు పెద్దదాని అవుతావనే? అడగు ఏది నీది పెద్దది, ఇట్లా సాసులు తిన్న వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళే తింటారు ఇట్లా సాసులు, అర్థమైందా? చిన్న ఏజ్ వాళ్ళు సాసులు తింటారు, పెద్ద ఏజ్ వాళ్ళు వద్దంటారు. కళ్ళజోడి పడేసాను, ఎక్కడ మర్చిపోయింది. కళ్ళజోడు లేకుంటే నేను అందంగా ఉన్నావు తల్లి నువ్వు. కళ్ళజోడు అంటే ఏం బాగుండదు తెలుసా. ఇదేంటి అమ్మ ఇల్లు హౌస్ ఇదంతా వచ్చి పీతల వీడియోలు తీసుకుంటున్నాడు అండి అని చెప్పేసి ఆమె తిట్టులు తిడుతుంది. 150 పెట్టి తిప్పించాడు, 500 వీడియో తీసుకున్నాడు. అక్కడే నేను తింగరముండండి, అందరూ అంటున్నారు పిచ్చావిడ 500 అనండి. లేదమ్మ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తానని చెప్తే నీ వీడియోలు మనకి పైసలు వస్తున్నాయి అమ్మ, నాకు చెప్పు, నువ్వు చెప్పు. నాకు నీకు పైసలు వచ్చే రాకపోతే నాకు తప్పిస్తావా? పైసలు వస్తున్నాయి అన్నకి, నాకు అనవసరం, నీకు వచ్చినాయి లేదో. వీటిలో ఏమో దాచి చపాతీలు ఎప్పుడు అమ్మాయి? నువ్వు ఎందుకు రాజు నాది ఫ్రిడ్జ్ చూస్తావు, నీ ఫ్రిడ్జ్ ఇంటిగా లేదా నీకు? మరి ఎందుకు నా చూస్తావు ఇంటికి ఎలాగా? కూల్ వాటర్ అవి అట్లా తాగుతారా ఐస్ వాటర్? అలవాటు పడిపోయా. ఈ అమ్మ పన్ను చిన్న మొక్కు ఉందమ్మా, దానికి 2,000 వెయ్యి అంటున్నాడు. మరి పంట డాక్టర్ దగ్గర అంటే అక్కడ పింఛన్ ఆఫీస్ కాడు పోవాలి. ఆడ పింఛన్ ఆఫీస్? ఏ పింఛన్ ఆఫీస్? మన సూరకాంతం ఉంది కదా, వాళ్ళ ఇంటి దగ్గర కింద ఉంది హాస్పిటల్, నేను అక్కడ కనిపించుకునేది. నువ్వు ఏడ పొద్దున పూట తీసుకెళ్దామంటే నువ్వు ఏట పోతున్నావు కదమ్మా. ఏం తీసుకుంటావు మొక్కకి? ఏమో తెలియదు మరి అడుగు తీసుకెళ్ళమ్మా. నిన్న వాళ్ళ ఆయనకు పళ్ళు ఇరిగిపోతే ఎవరికి ఏమన్నా అది పళ్ళు ఇరిగిపోతే కూడా పళ్ళు పెట్టించింది అంటాను వాళ్ళ ఆయనకి. ఇదండి అమ్మ పరిస్థితి. తిన్నది అక్కడ పక్కన పెట్టింది. హాయ్ అండి బాయ్ అండి అందరికి నెత్తిగీరుకుంటుంది అమ్మ. ఇప్పుడే ఫోన్ చేశానండి, పడుకుని లేచి ఫోన్ చేశా. షూట్కి వచ్చి ఎంతమ్మా? 3,000. వావ్, ఇలా 3,000 కొట్టినావు. అయితే మరి పాట లేదా పుష్ప? ఇవ్వలేదు. ఏం అందులో క్యారెక్టర్ ఏంది నీది? నయనతార క్యారెక్టరా? ఏం క్యారెక్టర్ అందులో నీది? ఒక ఆయన నేను భార్య భర్తని. శృంగారమా ఏమన్నా ఏంది? గుడ్లు ముద్దులు అలాంటివి ఏమీ లేవు. మరి ఎమోషనల్ డాన్స్ చేసినావా? 2 స్టెప్పులు తప్ప వేరే స్టెప్ రాదు కదమ్మా నీకు? చీరలు కట్టుకున్నాను, భోజనం అన్నారు కానీ నాకు ఇష్టంలోకి వచ్చేసారు. కింద గుడోళ్ళు పెట్టారు మాకు. నీకు భోజనం అంటే ఇష్టం కదా, ఏదైనా పీతలో తినేస్తావు కదమ్మా, ఎందుకు ఇష్టం ఉండదు నీకు కూడా? నీకంటా పీతలో తిన్న కదా రాజు. నువ్వు మాట్లాడితే ఇంటికాడ మింగేస్తావు, మధ్యలో మింగేస్తావు, నా ఇంటికి వచ్చాక మింగుతావు. ఏ రోజు మింగకుండా వెళ్ళను. ఈ రోజు మింగినా మీ ఇంట్లో? ఇప్పుడు వచ్చావు మింగొచ్చావు, ఇప్పుడు ఇంకే మింగుతావు. వేసావు ప్లాను బిర్యానీకి, కానీ కుదరలేదు. నేను అన్నాను నేను బిర్యానీ తిన్నామా, నువ్వు తిను అన్నాను. మరి నువ్వు తినలేదు. ఇది చూస్తే నాకు తినాలనిపించింది. ఇది ఎప్పుడో తిన్నాను, 2 ఏళ్ళు అవుతుంది, అందుకని తిన్నాను. ఈ రోజు మళ్ళీ నీ కోరిక తీరింది. కానీ నీ కోరిక బాబా ఎప్పుడు తీరుస్తాడు? ఒక 50 ఎక్కువ అంతే. 100 వల్ల 50. అప్పుడు 100నా? అప్పట్లో ఎన్ని సంవత్సరాల కింద? మాస్టర్ వచ్చి వెళ్తే 2 కదా. అప్పుడు 100 ఎందుకు 2 ఏళ్ళు? 3 ఏళ్ళు అవుతుంది. కట్టుకున్న దానికి నీకేం అర్థం ఇది లేకపోతే ఇంకా మాకు ఎట్లమ్మా? కానీ నాకు పెట్టిన వాళ్ళు పెట్టరు రాజు, ఏంటో కానీ నేను ఏది ఎవరు వచ్చినా భోజనం పెడతాను. నన్ను క్యాకేసి మాత్రం భోజనం పెట్టరు, ఏంటో నాకు అర్థం అవుతుంది.
సాయిత్యం అలా ఉన్నాడు ఏనాడని ఇంటికి భోజనంకి ఎగసాడా చెప్పు ఒకసారి. చెప్పు ఒకసారి అంటే ఎవరి పరిస్థితులు ఎవరికి అమ్మా, నీ అందరినీ ఇలాగానే ఉండాలి కదా. ఇది అంత మరి 1,00,000 రూపాయలు ఫోన్ ఎలా కొనుక్కున్నావు, 1,00,000 రూపాయలు బండి ఎలా కొనుక్కున్నావు, పరిస్థితి వల్లే కొనుక్కున్నావా? ఏదో యాక్టింగ్ చేయకే, నువ్వు తీసుకెళ్ళావు భోజనానికి. ఇందుకులే అమ్మ, ఇక ఇవ్వండి అమ్మ పరిస్థితి. ఇక్కడ చెక్కడీలు దాచింది, ఇక్కడ పాపకాన్ దాచింది, ఇంట్లో నెలుకుంటూ ఉంటాడండి. ఇగో ఇక్కడ పచ్చళ్ళు దాచింది. అది తిను. వద్దు నాకేం వద్దు, నువ్వు ఆరగలతో చల్లగుంటే చాలమ్మా, అంతే. ఇది అమ్మ దీవెన. రేపు షేర్లోకి వెళ్దామా? వెళ్దాం, బిజినెస్ ఉండి ఏది రేపు ఉండు. హాయ్ అండి, బాయ్ అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఈ అమ్మా 200 ఇవి ఇస్తానులే రాజు. ఇవ్వు తల్లి, ఇప్పుడు బిర్యానీ తీసుకోవాలి నేను. చూడండి అమ్మ మత మరపు చూడండి. ఈ స్టూల్ తీసేసి నువ్వు బయట నుంచి ఎత్తాను. 7 ఇరుగులో దాసి. హాయ్ అండి, బాయ్ అండి, అందరికీ నమస్తే. బాయ్ అండి, నమస్తే. చాలు.